పనులు ఆపుకొని యేసే నామాన్ని అమలాపురం సెంటర్లో గొప్ప చేద్దామని ఆశతో వచ్చారు. స్తోత్రం. మిమ్మల్ందరినీ కూడా నా దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించుదురుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మా ఊరండి అంబాజీపేట మండలం నందంపూడి అనే చిన్న కుగ్రామం. నేనైతే పెదపట్నం లంక అనే కుగ్రామంలో జన్మించాను. మా అమ్మమ్మ గారిది, తాతయ్య గారిది పెదపట్నం లంక, అలాగే మా నాయనమ్మ గారిది నందంపూడి కుగ్రామం. ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా మా కుటుంబంలో ఇక్కడే ఉన్నారు మా నాయనమ్మ గారు, దయామణి గారు, తల్లి గారు ప్రభువుని అంగీకరించారు, రక్షణలోకి నడిపించబడ్డారు. ఆ మీదట నానమ్మ గారు ప్రార్థన ద్వారా వారికి ఇచ్చిన సంతానంలో జ్యేష్ఠ కుమారునిగా ఉన్నటువంటి దైవజనులు మోషే గారిని దేవుడు పట్టుకున్నారు. స్తోత్రం. రక్షణలోకి నడిపించుకున్నారు. ఈ కార్యాలు బహు ఆశ్చర్యం అండి. ఈరోజు వారి పిల్లలుగా మేము ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నామంటే మా తల్లిదండ్రుల దీవెనలు, ఆమె మా తాత నాయనమ్మల దీవెనలు మా నెత్తి మీద నిలిచి ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. వారి ప్రార్థనలన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. మరి ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. నాన్నగారు రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో ఉత్సాహంగా చురుగ్గా ఈ ప్రాంతాలన్నిటా కూడా సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవారట పలు ప్రాంతాల్లో. అలాంటప్పుడు దైవజనులు, అపోస్తులు, పరిశుద్ధులు, గొప్ప దైవజనులు, మీ అందరికీ సుపరిచితులు దైవజనులు యేసన్న గారు, స్తోత్రం కలుగునుగా. యేసన్న గారు అంబాజీపేటలో ఒకసారి మీటింగ్ని ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కు వెళ్ళినటువంటి నాన్నగారు ఎలాగైనా సరే ఈ గొప్ప దైవజనుల్ని మా ఊరికి తీసుకెళ్ళి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభువుని మహిమపరచాలని అనుకొని డేట్ అడిగినప్పుడు అన్నగారు అప్పట్లో బస్సులో వచ్చేవారట. 90స్లో అన్నగారు బస్సులో వచ్చి, అప్పుడు మా కారు ఉండేది అంబాసిడర్, గుంటూరు వెళ్ళి మా నాన్నగారి కారులో తీసుకొని యేసన్న గారిని ఇంటికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. స్తోత్రం. అట్లాగా యేసన్న గారు ఎప్పుడైతే మన నందంపూడి గ్రామంలో అడుగు పెట్టారో దేవుడు తన సేవకుల్ని దర్శించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజే ఆ మీటింగ్లో యేసన్న గారు అన్నారంట, బ్రదర్ మోషే, నీలాంటి వారు దేవుని సేవ చెయ్యాలి. అప్పుడు వెంటనే అయ్యగారు అన్నారట, ఒకవేళ నేను సేవ అంటూ చేస్తే మీతోనే కలిసి సేవ చేస్తానయ్యా, అంటే ఆ దేవుని పిలుపు వస్తే మీతో కలిసి సేవ చేస్తానని అన్నప్పుడు యేసన్న గారి గుండెలకు హత్తుకొని అమ్మగారిని అయ్యగారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ తదుపరి సేవకుల్ని, అయ్యగారిని అమ్మగారిని దేవుని సేవకు పిలవడం, యేసన్న గారి దగ్గరికి వెళ్ళటం, హోసన్న మినిస్ట్రీస్లో ఆనాటి నుండి ఈనాటి వరకు గత 30 సంవత్సరాలు పైగానే దేవుని పరిచర్యలో కొనసాగించబడుతూ ఉన్నారు. హల్లెలూయా చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి సంతానంగా 3 సంతానం, నాకు 2 చెల్లెళ్ళు, నేను పెద్ద కుమారునిగా. నాన్నగారితో పాటు చిన్నప్పటి నుండి మా అమ్మగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నారు నాన్న, చిన్నప్పటి నుండి నువ్వు దేవుని సన్నిధిలోనే ఎదగాలి, దేవుని మందిర ఆవరణలోనే వర్ధిల్లాలి. లోకం అంటే ఏంటో మాకు తెలియదండి, సినిమా హాల్ అంటే మాకు తెలియకుండా మేము పెరిగాం. లోకం వైపు చూడకుండగా, లోకమాలిన్యం మాకు అంటకుండగా, ఏ చెడు పేరు, ఏ నింద, అవమానం మా మీదకి రాకుండా నాటి నుండి నేటి వరకు యవ్వన కాలంలో నాన్నగారికి సహకారులుగా ఉంటూ సేవలో కొనసాగడానికి
దేవుడు కృప చూపించాడు. యేసన్న గారి ద్వారా నాన్నగారు అనేక దేశాలు తిరిగారు. స్తోత్రం కలుగునుగా. యేసయ్య కృప వలన దైవజనులు యేసన్న గారి ద్వారా పలు ప్రాంతాల్లో సేవకులు వాడబడుతూ వచ్చారు. నేనైతే నాన్నగారు ఎక్కడుంటున్నారో అక్కడే మందిరంలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. చిన్నప్పటి నుండి నాకంటూ ఒక ప్రత్యేకమైన దర్శనం. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి, ఒక వేరైనటువంటి జీవితం చెయ్యాలి, ప్రతిష్ఠితులుగా ఉండాలి, సమర్పణ కలిగి అందరిలాగా మనం ఉండకూడదు, మనం ఒక ప్రత్యేకంగా జీవించాలి అని అనుకుంటూ చిన్నప్పటి నుండి నాన్నగారి దగ్గరే సేవా పరిచర్యలు నేర్చుకుంటూ చిన్న వయసులోనే నాకు ప్రభు ఇచ్చిన భాగ్యం ఏంటంటే మంచి స్వరం. ప్రైజ్ ది లార్డ్. నాకు బాగా గుర్తు, 3rd క్లాస్లో ఉన్నప్పుడే నేను స్టేజీల మీద పాడాను. స్తోత్రం కలుగునుగా. 3వ తరగతి చదువుతున్నప్పుడే యేసన్న గారు అలా కుర్చీలో కూర్చొని నా చేత పాటలు పాడించేవారు. దేవునికి మహిమ కలుగునుగా. వేలాది మంది ప్రజల్లో బహుధైర్యంగా అప్పుడే కీర్తనలు పాడుతూ ప్రభువుని మహిమపరుస్తూ వచ్చేవాడు. అలాగ స్టెప్ బై స్టెప్గా మంచి స్వరం ఇచ్చారు, మంచి పాటలు పాడే తలాంత్ ఇచ్చారు. అట్లాగా నేను ఏదైతే ఆశపడ్డానో ఒక్కొక్కటి దేవుడు నాకు అనుగ్రహించారు. మ్యూజిక్ వాయించే సంగీత పరిజ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. అమలాపురం వచ్చిన తర్వాత పాటలు రాసే కృపను కూడా దేవుడు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఈ సహవాసానికి ఒక పేరు, ఇక్కడికి ఎలా వచ్చానంటే నాన్నగారి దగ్గరే ఉంటూ సేవలో కొనసాగుతూ వచ్చాను. ఇక మరి ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మేము ఈరోజు ఇలా సేవ చేస్తున్నామంటే మా నాన్నమ్మ గారి ప్రార్థన. హల్లెలూయా. నెక్స్ట్ మా అమ్మగారు, మా నాన్నగారు, నెక్స్ట్ నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు, ఆత్మీయ తల్లి మేరక్క గారు. ఇంతకు మించి వేరొకరి దగ్గరికి నేను వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 5గురు దీవెనలు మా నెత్తి మీద నిలిచి ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడండి. నాన్నగారి దగ్గర ఉంటూ ఉండేవాడిని. నా సాక్ష్యం సుదూర ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తా ఉండేవాడు. దేవుడు వాడుకోవటం, నన్ను కూడా వాడుకోవటం ప్రారంభించారు. కానీ పర్మిషన్ లేకుండా నేను బయట అడుగు పెట్టకూడదు. ప్రభు ఆజ్ఞ ఇచ్చినప్పుడే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధపడాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. కొన్ని నెలలు కాదండి, కొన్ని సంవత్సరాలు తర్ఫీదు పొంది నింపబడి కృపను అభిషేకాన్ని పొందుకొని సమస్త విధములైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ కొన్ని సంవత్సరాలు ప్రభు పాద సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా నాన్నగారి దగ్గరే ఉంటూ సేవ చేస్తున్నాను. కానీ నా మనసులో ఒక ఆశ ఏంటంటే నాకంటూ ఒక, చెప్పాలి మీరు, పరిచర్య, నాకంటూ ఒక పరిచర్య ఉండాలి. స్తోత్రం. నేను ఏ పరిచర్యలోకి వెళ్ళనయ్యా, నీ పరిచర్య చేస్తాను. స్తోత్రం. నాకంటూ ఒక పరిచర్య ఉండాలి, నాకంటూ ఒక దర్శనం కలిగి ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. ప్రభువా నన్ను వాడుకో నాయన. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నేనున్నానయ్యా నీ కోసం, నన్ను వాడుకోండి. మరి వాడుకోవాలంటే దేవుడు మనల్ని అనేక విధాలుగా మలుస్తాడు కదండి. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే నలగొడతాడు, విరగ్గొడతాడు, పగలగొడతాడు, పిండేస్తాడు. ఏం చేస్తాడండి? నలిపేస్తాడు. అలాగ పిండేసి నలిపేసి ఎక్కడా నాన్నగారి దగ్గర ఉంటున్నప్పుడే నలగొట్టి విరగ్గొట్టి ప్రభు పరిచర్యలో అన్ని విషయాలు నేర్పించి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనిపెడుతూ ఉండగా 2023వ సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడారు.
ఏ మాట మాట్లాడారో చూపించమంటారా వద్దా? దేవుని వాక్యంలో నుండి చూద్దాం. సూటిగా ప్రభు నాతో మాట్లాడిన మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. యెర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి చదువుదామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నాన్నగారి దగ్గర ఉంటున్నప్పుడు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు. చక్కగా సంతోషంగా ఎప్పుడు పాటలు పాడుకోవటమే, ఆరాధన చేయటమే. ప్రజలందరూ హర్షించేవారు. ప్రకాశాన్ని ఆరాధన చేస్తే పరలోకమే కిందకి దిగొస్తూ ఉంటుంది, అంత ఆనందాన్ని అనుభవిస్తాం అని చెప్పుకుంటూ ఉండేవారు. అక్కడ చెప్పుకోవటం కాదు, అనుభవిస్తూ ఉండేవారు. స్తోత్రం, హల్లెలూయా. అంత మహిమపరిచారు ప్రభు నన్ను, అంత ఘనపరిచారు. మరి అలాంటి పరిస్థితుల్లో అంత సంతోషంగా జీవితం సాగుతున్నప్పుడు సడన్గా ప్రభు మాట్లాడారు, నా కుమారుడా, నేను నిన్ను అబ్రహామును పిలిచినట్లుగా పిలుస్తున్నాను. నీ పిలుపేంటో తెలుసా? అబ్రహాం పిలుపు. ఆ మాట కూడా చదువు. ఆదికాండం 12వ అధ్యాయం త్వరగా చదవాలి. 12 మొదటి వాక్యం. ఎస్, హల్లెలూయా. ఏంటి ఎల్లవై అన్నట్టుంది? చేతులు లేవండి మనకి, 2 చేతులు ఎత్తుదామండి. అట్లా ఫిక్స్ అయిపోతుంది ఒకసారి అలా. మా పాస్టర్ గారు చెప్తా ఉంటారు, 7 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి అని. చాలా సంతోషం కదా. మనం అలా ఫిక్స్ అయిపోయి కొన్నిసార్లు చెప్పండి. ఎన్నిసార్లు అయితే చెప్పండి, మీ ఎంత వల్ల చెప్పండి. మనసారా చెప్పాలి, మనసారా చెప్పాలి. చాలుకి యేసు అని చెప్పండి, యేసు చెప్పండి. యేసు నామం అన్ని నామాల కన్నా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో దేవుడు చెప్పారు, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తల్లిదండ్రులు విడిచి నేను నీకు చూపించబోయే దేశమునకు బయలుదేరి వెళ్ళుము. హల్లెలూయా. నేను నీకు చూపించబోయే దేశం. 2023 ప్రభు నాతో మాట్లాడారు. 6 సంవత్సరాల క్రితం, ఆ సంవత్సరానికి 6 సంవత్సరాల వెనక ప్రభు ఏం చెప్పారంటే, జిల్లా హెడ్ క్వార్టర్కి నేను నిన్ను పంపించబోతున్నా. ఎక్కడుంది జిల్లా హెడ్ క్వార్టర్? మా ఏరియాలో సేవ చేస్తానని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. హల్లెలూయా. కానీ ఎక్కడ పాయింట్, ఎక్కడ ఆ ప్రాంతం, ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నారు జిల్లా హెడ్ క్వార్టర్కి. ఎప్పుడు? 6 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇంకా అమలాపురం జిల్లా అయిందా? జగన్ గారి పుణ్యం బట్టి, స్తోత్రం, హల్లెలూయా, జిల్లా అయిపోయింది. స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా చూడండి, ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆయన ట్రెండ్ అన్నట్ట సెట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ట్రెండ్ సెట్. హల్లెలూయా. ట్రెండ్ ఏం చేస్తాడు అంటే ముందే సెట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. 6 సంవత్సరాల క్రితమే ఆయన సెట్ చేయాలనుకున్నాడు. జగన్ గారిని లేవనెత్తాడు. హల్లెలూయా. దీన్ని జిల్లా చేసేసాడు. జిల్లా చేసిన తర్వాత నీకు చెప్పాను కదా, జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తావని, వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. 2023లో ప్రభు చెప్పారు, అబ్రహాము బయలుదేరి వెళ్ళినట్లు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసంతో నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటే అమలాపురం అడుగు పెట్టాం. స్తోత్రం.
ఎవరు ఎక్కడున్నారు? మణికంఠ, వసంత్ వారిద్దరు కూడా టీ కొత్తపల్లి నుంచి పాస్టర్ ఆమోస్ గారు, స్వర్ణలత వారింటికి మేము మీటింగ్కి వచ్చాం. ఆ రోజు మా నాన్నగారు మా అమ్మగారు నన్ను విడిచిపెట్టేసి ఆ రోజు నేను సూట్ కేసు సర్దుకుని వచ్చేసాను ఒక్కడిని. మా అమ్మగారు అన్నారు, ఇన్ని బట్టలు తీసుకెళ్ళిపోతావేంటి, ఇంక రావా, మొత్తం సర్దేసుకుంటున్నావేంటి, ఇంక రావేంటి, ప్రభు చిత్తం మరి అని చెప్పేసి పెద్ద సూట్ కేసు, నాకు చాలా సూట్ కేసులు దేవుడు ఇచ్చాడు, స్తోత్రం. అనేక మంది దేవుని బిడ్డలు గిఫ్ట్గా ఇచ్చారన్నమాట, పెద్ద పెద్దవి ఉన్నాయి. అందులో ఒకటి పెద్దది తీసుకున్నా, పెద్దది బాగా తీసుకుని దాని నిండా బట్టలు సర్దుకుని కారులో వచ్చేసాం. నేను అక్కడ టీ కొత్తపల్లిలో దిగాను. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కరెక్ట్గా 2023 సంవత్సరంలో వేసవి కాలంలో ఒకరోజు మణికంఠ, వసంత్ వారిద్దరు కూడా నా కోసం కారు వేసుకొచ్చారు అక్కడికి, స్తోత్రం కలుగునుగా. వారిద్దరిని దేవుడు బహుగా దీవించునుగా. ఒక సేవకుడిని ఇక్కడ తీసుకొచ్చాను. వారిద్దరు కారులో స్లోగా వెళ్ళండి, నేను ఇప్పుడు అడుగు పెడుతున్నాను అమలాపురంలో, స్తుతిస్తూ ఉంటాను, స్పీడ్గా వెళ్ళొద్దని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం. ఆ రోజున పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఇజ్రాయిలీలు అడుగు పెట్టినట్లుగా నాకు ఇస్తున్న ఆనందకరమైన దేశం ఇది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైతే ఏ దేశంలో అయితే యోసేపు కుమారుల గురించి రాయబడి ఉంటుంది, అక్కడ నేను అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని. అట్లాగే దేవుడు వాగ్దానం ఇచ్చి పంపించాడు అబ్రాహాం లాగా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వచ్చామో అడుగు పెట్టాం. వాళ్ళ ఇంటి మీద సేవకుల కొరకు ఒక రూమ్ కట్టినట్లుగా దేవుడు సెట్ చేశాడు ముందే, స్తోత్రం. ఏసీ రూమ్ కట్టారు వాళ్ళు నా కోసం, హల్లెలూయా. ముందే సెట్ చేసి పెట్టారు, ఒక ఏసీ, ఒక బెడ్, ఒక బల్ల. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. అక్కడికి వచ్చామా, ఆ పై రూమ్లో ఉంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. మన కంగారు ఎక్కువ కదా పేతురులాగా. ఇంక ఎక్కడన్నా చూపిస్తారేమో అని అలా బండేసి తిరుగుతా ఉన్నా. వాళ్ళని అడిగాం, వీళ్ళని అడిగాం. అబ్బో, నా కోసం ఎంతమంది ప్రయాసపడ్డారు ఇక్కడ, చాలామంది. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నా కోసం ప్రయాసపడి ఎక్కడైనా చిన్న స్థలం, చిన్న షెడ్డు, చిన్నది ఏదైనా మూలన, చిన్నదైనా ఇది ఇక్కడ ఉన్న సేవకులు కూడా చాలామంది ప్రయాసపడ్డారు నా కోసం. చిన్నది ఏదైనా దొరుకుతుందేమో ప్రభు పరిచర్య చేసుకుంది ఏదో ఒక మూలన అని తిరిగాం. ప్రభు కూడా ఏమంటారు, తిరగండి అలసిపోయేంత వరకు తిరుగు. ఓ పెట్రోల్ అయిపోతుంది కానీ ఎక్కడ ఏది ఇస్తామండి. మళ్ళీ ఫోను, కుదరదండి పాస్టర్ గారు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. మా ఊళ్ళో ఇద్దామని మాకు ఉంది కానండి, మా ఊళ్ళో ఒప్పుకోవట్లేదండి. ఏంటి ప్రభా, నువ్వు పిలిచావు కదా, నీ పిలుపును పొందుకుని. పాస్టర్ రాజేష్ గారు వందనాలంటే మీరు ముందుకు రావాలి, స్తోత్రం. ఇక్కడికి వచ్చేసారు వేదిక దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మరి నువ్వు పిలిచావు కదా నాయనా, నువ్వు పిలిస్తే మరి సమస్తాన్ని నువ్వు చూసుకుంటావు కదా. మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు మెసేజ్లో, ఉద్యోగం కొరకు అమెరికా నుండి నీ కాల్ లెటర్ వచ్చిందంటే ఉద్యోగానికి వెళ్ళడానికి సమస్తము వాళ్ళే చూసుకుంటారు. ఫ్లైట్ టికెట్, తమ్ముడు బూన్, త్వరలో నువ్వు అమెరికా వెళ్ళబోతున్నావు, ఆమెను చెప్పండి, హల్లెలూయా కదా. అవునా కదా? అవును, అది చూసుకో, నాకు తెలియదు మరి, ఇప్పుడు ప్రభు చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. త్వరలో అమెరికా వెళ్తాడు తమ్ముడు, దేవుడు వాడుకోబోతున్నాడు. పాస్టర్ గారు అబ్బాయి ఇతర దేశంలో దేవుడు వాడుకోబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ రోజున అట్లాగా ఉద్యోగం కొరకు పిలిస్తే వాళ్ళే సమస్తం, మనకి రూము, అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అట్లాగే మరి దేవుడు నన్ను సేవ అనే ఉద్యోగానికి పిలిచాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలిచి ప్రభు పిలిస్తేనే కానీ నేను వెళ్ళనని మొండు పట్టాను. చాలామంది సేవకులు, ఏంటి ఇంకా రావా, సేవ చేయవా, రావా, నేను చేస్తుంది ఏంటి ఇక్కడ,
బిజినెస్ ఏమైనా చేస్తున్నానా అని చెప్తూ ఉండేవాడు. ఆల్రెడీ ఎక్కడున్నాను నేను? తండ్రి గారి దగ్గరే సేవ నేర్చుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా నేర్చుకున్నాను అనుకునేవాడిని కాదు. ఇంకా టైం పడుతుందంటే ఇంకా నేను ఏదో నేర్చుకోవాలి. అలా ఉంటుండగా 2023 సంవత్సరంలో ప్రభు పిలిచారు కదా, మరి నడిపించారు. ప్రభు నువ్వు పిలిచావు కదా, ఎక్కడికి తిరిగినా వ్యతిరేకత, అంటే ఆటంకాలు. ఏంటి ఆటంకాలు. జెరుబ్బాబెలు ఎదుట గొప్ప పర్వతం నిలిచి ఉన్నట్లుగా నా ఎదుట ఏముంది? ఆటంకం అనే గొప్ప పర్వతం నా ఎదుట అలాగే నిలిచి నన్ను ఎక్కిరిస్తూ ఉంది. నీకు దొరకదుగా, నీకు చిక్కదగా, నీ వల్ల కాదుగా, నువ్వు సేవ చేయలేవుగా, సందేహాలు, అనుమానాలు. అర్థమవుతుందండి? కొంతమంది కొన్ని రకాలుగా కార్యాలు చేశారు, మానవుని ఆలోచనలతో కార్యాలు జరిగించారు. కానీ మనం ఏ ఆలోచనతో వచ్చాం? దేవుని ఆలోచన చొప్పున వచ్చాం కనుక అప్పుడు అలా కనిపెడతా ఉంటే ప్రభు అన్నారు, 2023 సంవత్సరం ఆఖరిలో నువ్వు ఎన్ని రోజులు తిరిగినా నీకు ఏది, చెప్పండి, ఏది దొరకదో, నా సమయం వస్తుంది, అప్పుడు నేను ద్వారం తెరుస్తాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా రూమ్లోనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయి. ఏ మనుషుని దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. చాలా మంది సేవకులు నన్ను ప్రేమించి, నేను వచ్చానని తెలుసుకొని, మోషే గారు అబ్బాయి వచ్చారట అని తెలుసుకొని నన్ను డేట్స్ అడగడానికి కొంతమంది, నేనున్నాను ఎక్కడున్నాను ఎత్తుక్కుంటూ వచ్చేవారు. అన్న నన్ను క్షమించండి, నేను ఇప్పుడు ప్రార్థనలో. ఈ తమ్ముడు అంటాడు, ఏనా రోజంతా ప్రార్థనేనా? తమ్ముడు అంటాడు, ఏనా రోజంతా ప్రార్థన చేస్తావా ఏంటి? 10 గంటల నుంచి 3 గంటల వరకు ఏకదాటికి ప్రార్థనేనా? అలా ఒక్కరోజు 2 రోజుల రోజంతానా? అట్లాగే కొన్ని రోజులు. తమ్ముడు కూడా చెప్పాడు, అప్పుడు ప్రార్థనలో ఉన్నాను తమ్ముడు నేను. అలాగే ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర అడుగుతూ ఉంటే ఆ ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత ప్రభు ద్వారం తెరిచాడు. మా అమ్మగారికి ముందుగానే దేవుడు బయలుపరిచారండి. నేను ప్రార్థనలో ఉన్నప్పుడే మా తల్లి గారికి ఏమని, గొల్లగూడెం బైపాస్ రోడ్లో నేను ఆరాధనకి ఒక చిన్న హాల్ ఇవ్వబోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఇంకా క్లియర్గా చెప్పారు కొన్ని మాటలు. నేను అనుకున్నాను, ఈ సెంటర్లో మనకెవరు ఇస్తారు బాబు, ఈ సెంటర్లో అసలు మనం అలా పెట్టడానికి వీలుంటుందా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అట్లా జరుగుతూ ఉండగా ప్రభు ద్వారం తెరిచాడు. నా ప్రార్థనా సమయం ముగించబడిన తర్వాత ప్రభు చెప్పారు, నేను నీ పక్షంగా ద్వారం తెరిచాను. ఇప్పుడు నీ కార్యం జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభుని మహిమపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నీ కొరకు ఒక స్థలాన్ని సెట్ చేశాను. ఏం చేశాడంటే 5-6 నెలల క్రితం సెట్ చేసాడండి. సీలింగ్ చేసి, మీరు వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళి చూడండి, నా కోసం సీలింగ్ చేయించాడు. ఓనర్ గారు చెప్తూ ఉంటారు, మీకోసమే సీలింగ్ దేవుడు, మీకోసమే కార్పెట్స్ చేయించాడు. హల్లెలూయా. సమస్తమును. తమ్ముడు అంటాడు, ఇదిగో బ్రదర్, ఇదిగో ఇక్కడ ఉన్నారు సేవకులు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం అండి రవి అంటారు, బాక్సులకి, స్పీకర్స్కి, ఫ్లగ్ బోర్డ్స్ కూడా సెట్ చేశాడు. అలా ఎక్కడ ఏ బాక్స్ ఉండాలో, ప్రైజ్ ది లార్డ్, అన్ని సెట్ చేసి పెట్టి సరైన సమయంలో దేవుడు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఒక రోజున రవి వాళ్ళ ఇంటికి, పోతవరం చిరంజీవి గారి ఇంటికి నేను మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో సంభాషణ చేస్తున్నప్పుడు కొత్తలో అంటూ ఉండేవాడు, ప్రకాష్ గారండి సరైన టైంలో సరైన స్థలానికి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించారు. ఈ ప్రాంతంలో మీలాంటి సేవకుల అవసరత ఎంతో ఉంది. ఇది రైట్ టైం. హల్లెలూయా. నిశ్చయంగా అండి 2024 2024 సంవత్సరం సరైన సమయం. ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప దైవ సేవకులు దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా.
నిలబెట్టాడో లేదో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప గొప్ప పరిచర్యలు స్థాపింపబోతున్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో అనేక పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. దానితో పాటు నిస్సి పరిచర్య కూడా మరి ఈ స్థలంలో మరి దత్తు గారు ఈరోజు వైజాగ్ వెళ్ళారు. మాస్టర్ గారు నేను ఉండలేదు, ఏమనుకోకండి, ఆంటీ గారు వస్తారని చెప్పారు, మరి వస్తారనుకుంటా. దత్తు గారు వైజాగ్ వెళ్ళారు. వారి దేవుడు ప్రేమించి వారిని ప్రేరేపించి వారే నాకు ఫోన్ చేసి, చూడండి ఎంత ఆశ్చర్యం, వారే నాకు ఫోన్ చేసి పిలిపించి, మాస్టర్ గారు మీరు రండి, ఈ హాలు ప్రార్థన కొరకు నేను ఇస్తాను. ఏంటంటే ఎవరు రాలేదా ఈ హాల్ అద్దెకి, ఎవరు రావట్లేదంటే 5 మంది వచ్చారట. మళ్ళీ వెనక్కి వాళ్ళకి ఇవ్వనని చెప్తున్నాడండి నేను, ఎందుకో మరి. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వనని చెప్పి నా కోసం ఇది దాచిపెట్టారు కనుక, పాస్టర్ గారు మీరు రండి, ఇదిగో రెంట్ ఎంతండి, రెంట్ కూడా చెప్పారట మా అమ్మగారికి. స్తోత్రం. మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు, నాన్న ఇంత రెంట్లోనే దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు, హాల్ ఇస్తాడు, అంతకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా వద్దు. అదొక సూచన. తక్కువ రెంట్లోనే ఘనమైనటువంటి స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. లక్షల రూపాయలు ఏం పెట్టలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు గనక తలుపులు తెరిస్తే ఎవడును వేయజాలడు. దేవుడు గనక తలుపులు మూస్తే చెప్పరేంటి మీరు, ఎవడు తీజాలడు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు. ఈ సంవత్సరం వాగ్దానం నాకు అదే ఇచ్చారు ప్రభు, ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తీసి ఉంచాను. మరి ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి ప్రభు, ఎప్పుడు నాయన అంటే అక్టోబర్ నెలలో 26వ తేదీన అమలాపురంలో ప్రార్థన చేయటం ప్రారంభించాను నేను. 2023 2024 అక్టోబర్ నెల 26వ తేదీన దేవుడు ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అదే రోజున దేవుడు గండలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా దేవుడు ద్వారం తెచ్చాడు. ఇది ప్రారంభమే, ఇది ప్రారంభమే. ప్రభువే ఈ పరిచర్యను ప్రారంభించారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. మరి పరిచర్యకు మరి ఏ నామాన్ని ఇస్తావయ్యా, ఏ నామాన్ని ఇస్తావు? కాపీ పేస్ట్లు అసలు నాకు ఇష్టం ఉండదు. ఏ పేస్ట్లు? కాపీ పేస్ట్లు అంటే వాళ్ళు ఎలా చేశారో సేమ్ టు సేమ్ మనం అలాగే చేయటం. ఒరే నీకంటూ ఏమి లేదా, నీకంటూ ఏమి లేదా, నీకేమి ఇవ్వలేదా ప్రభు, నీ ప్రత్యేకత ఏమి లేదా, వాళ్ళని కాఫీ కొడతావేంటి? కొందరు మైకు పట్టుకోవడం కాఫీ, రకరకాలుగా కాఫీలు కొట్టి పేస్టులు చేసుకుని ఏదో అట్లా ఉంటున్నారు అంతే. సేవ చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే. జరుగుతుందంటే జరుగుతుంది అంతే. నేను అంటాను మనకంటూ ఒక ప్రత్యేకమైన దర్శనం ఉండాలి. గట్టిగా చెప్పండి ఆమె. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. శైలి సెట్ చేయాలి నువ్వే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకు అలాంటి కృపను అనుగ్రహించి ఉన్నారు. ఆమె చెప్పండి హల్లెలూయా. అలా ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు మరి ఈ నిస్సి అనే పేరుని బయలుపరిచాడు. మా అమ్మగారికి, నాకు, మా నాన్నగారికి ప్రభు ఈ యొక్క మాటని దేవుడు బయలుపరిచాడు. నిస్సి. గత కొద్ది కాలం నుండే ప్రభు మాట్లాడుతూ వచ్చారు అమ్మగారితో. ధ్వజమెత్తి నేను కార్యం చేయబోతున్నా, ధ్వజమెత్తి నేను కార్యం చేయబోతున్నా. ఇది ధ్వజం అంటే ఇది. చదవండి అందరూ. ఏంటిది? ఏముంది ఇక్కడ? పెప్సియా? ఏంటండి? నిస్సి, జెండా. నిస్సి అంటే ఈరోజు జెండాని దేవుడు ఎగరేశాడు. ఇది జెండా పండుగ. నిస్సి జెండా పండుగ, క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇప్పుడు జెండాలు ఇస్తాం మీకు. హల్లెలూయా.
ఇప్పుడు జెండా ఎగరవేయాలి. హల్లెలూయా. ఏ జెండా? ఈ నిస్సి జెండా ఏ కుటుంబం మీద ఎగురుతూ ఉంటుందో వాళ్ళకి ఎల్లవేళలా జయమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఏ ఇంటి మీద ఈ జెండా ఎగురుతుందో వాళ్ళకి జయము కలుగును గాక. ఆధ్యాత్మికంగా ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఇచ్చారండి. తర్వాత ఆ మాట ఇచ్చిన తర్వాత మరి ఈ మందిరానికి ఏం పేరు పెట్టాలని ప్రభుని అడుగుతున్నప్పుడు, నిస్సి అంటే ధ్వజముతో కూడిన ప్రార్థనా మందిరం. ప్రార్థన లేకుండా విజయము రాదు. ప్రార్థన అనేది యేసు నామం అనే ధ్వజమెత్తి ప్రార్థించాలి. ఆమె యేసు నామం అనేటువంటి నిస్సి జెండా ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ఈ రోజున ఈ విధంగా అనుకూలపరిచి మిమ్మల్ని అందరినీ, సేవకుల్ని అందరినీ తీసుకొచ్చి యేసయ్య నామాన్ని ఆయన గణపరుచుకుంటున్నారు. ఇప్పుడు జెండా ఎగురుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. నిస్సి జెండా ఎగురుతుంది. మీ మధ్యలోకి జెండాలు తీసుకొస్తారు. మరి జాయిస్ వెళ్ళండి కింద, ఇక్కడే ఉన్నాయి జెండాలు ఇచ్చేస్తారు. మరి ఎగరవేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నిస్సి ప్రార్థనా మందిరం అనే పేరు దేవుడిచ్చారు. ప్రభు అన్నారు, ఈ యొక్క పరిచర్యలో ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. మరి మంగళవారం ఇక్కడ ఉదయం 10 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా సేవకులకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేయాలి? నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు మోకాల మీద ఉండి ధ్వజం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండి. అంతే. బిజీగా అయిపోవద్దు. ప్రార్థన చేయకుండా బిజీ అయిపోతారు కొంతమంది. బిజీ అవ్వద్దు. నువ్వు ముందు ఏం చేయాలి? బిజీ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఎక్కువ సమయం మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తా వస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రభు తీసుకొచ్చారు. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. నిస్సి ప్రార్థన మందిరపు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆమె